ఐపీఎల్ 2026లో ఆదివారం ముంబై ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన బ్లాక్ బస్టర్ మ్యాచ్తో మొత్తం 20 మ్యాచ్లు పూర్తయ్యాయి. టోర్నీ దాదాపు పావు వంతు ముగిసిన ఈ తరుణంలో పాయింట్ల పట్టిక చూస్తుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఏ జట్టు ఎక్కడుంది, ఎవరు టాప్లో దూసుకుపోతున్నారు, ఎవరి పరిస్థితి దారుణంగా ఉందన్నది ఒక్కసారి విశ్లేషిద్దాం. పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ల గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎవరికీ అందనంత ఎత్తులో ఒక రకంగా రాజుల్లాగా దర్జాగా కూర్చుంది. ఆడిన 4 మ్యాచుల్లోమూ ఏకపక్ష విజయాలు నమోదు చేసి ఏకంగా +2.055 లాంటి అసాధారణ నెట్ రన్ రేట్తో 8 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా దుమ్ము లేపుతోంది. ఆ జట్టు అన్ని విభాగాల్లో ఎంత బలంగా ఉందో వాళ్ల ఆట తీరు చూస్తేనే అర్థమవుతోంది. ఇక రెండవ స్థానంలో పంజాబ్ కింగ్స్ సైలెంట్గా సంచలనాలు సృష్టిస్తోంది. ఆడిన 4 మ్యాచుల్లో 3 విజయాలు, 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో 7 పాయింట్లతో పంజాబ్ ఓటమి ఎరగని జట్టుగా కొనసాగుతోంది. ఇక నిన్న ముంబైపై భారీ విజయం సాధించి రికార్డులు మోతమోగించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పాయింట్లతో +1.144 అద్భుతమైన రన్ రేట్తో 3వ స్థానంలో పటిష్టంగా కనిపిస్తోంది. ఆర్సీబీ బ్యాటింగ్ ఎంత భీకరంగా ఉందో, వాళ్ల కసి ఏ రేంజ్లో ఉందో పాయింట్స్ టేబుల్లో వాళ్ల పొజిషన్ స్పష్టంగా చెబుతోంది. ఇక పాయింట్స్ టేబుల్ మధ్యలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల పరిస్థితి అటూ ఇటూ ఊగుతోంది. ఈ 3 జట్లు కూడా చెరో 4 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 2 ఓడిపోయి 4 పాయింట్లతో వరుసగా 4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. ఒకరోజు అద్భుతంగా ఆడితే మరో రోజు పూర్తిగా చేతులెత్తేస్తూ కన్సిస్టెన్సీ లోపంతో ఈ జట్లు సతమతమవుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ జట్లు తమ ఆట తీరును వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక జనాలు అత్యంత ఆసక్తిగా, కాస్త ఆందోళనగా గమనిస్తున్నది సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల గురించే. కాగితం మీద ఎంతో బలంగా స్టార్ ఆటగాళ్లతో నిండిపోయి కనిపిస్తున్న ఈ 2 జట్లు మైదానంలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాయి. సన్ రైజర్స్ ఆడిన 4 మ్యాచుల్లో కేవలం 1 గెలిచి 3 మ్యాచుల్లో ఓడిపోయి 2 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించడం, ఏ మ్యాచ్కు కూడా సరైన కాంబినేషన్ సెట్ కాకపోవడం, బ్యాటింగ్లో నిలకడలేకపోవడం, బౌలింగ్లో దారుణంగా తేలిపోవడం వాళ్ల కొంప ముంచుతోంది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. నిన్న ఆర్సీబీ చేతిలో ఓడిన ముంబై ఆడిన 4 మ్యాచుల్లో ఒకే విజయం సాధించి -0.777 రన్ రేట్తో 8వ స్థానానికి పడిపోయింది. ఆ జట్టులో సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య కసి, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలనే తపన ఎక్కడా కనిపించడం లేదు. బ్యాటింగ్ పడుతూ లేస్తూ సాగుతుంటే బౌలింగ్ కూడా ఏమాత్రం కంట్రోల్ లేకుండా పూర్తిగా చేతులెత్తేసింది. ఈ 2 జట్లు ఇలాగే పేలవమైన ఆట తీరుపు కొనసాగిస్తే మాత్రం ఈ సీజన్లో వీళ్లకి ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయినట్లే. పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్న సీఎస్కే, కోల్కతా నైట్ రైడర్స్ జట్లయితే అభిమానులకు పీడకలలు మిగులుస్తున్నాయి. అద్భుతమైన రికార్డున్న సీఎస్కే ఏకంగా 4 మ్యాచుల్లో 3 ఓడిపోయి ఒకే విజయంతో 9వ స్థానంలో కొనసాగుతోంది. వాళ్ల నెట్ రన్ రేట్ కూడా అత్యంత దారుణంగా -1.532కి పడిపోయింది. ఇక కేకేఆర్ పరిస్థితి మరీ ఘోరం. ఆడిన 4 మ్యాచుల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయకుండా 1 మ్యాచ్ రద్దవడంతో కేవలం ఒకే పాయింట్తో అట్టడుగున 10వ స్థానంలో దిగజారిపోయింది. మొత్తం మీద ఈ 20 మ్యాచ్ల పాయింట్స్ టేబుల్ను బట్టి చూస్తే రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు జట్లు సూపర్ ఫామ్లో ఉంటే ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా లాంటి పెద్ద జట్లు మాత్రం తీవ్రమైన గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. టోర్నీ ఇంకా చాలా మిగిలి ఉంది కాబట్టి రాబోయే మ్యాచుల్లో ఈ జట్లు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాయో, పాయింట్స్ టేబుల్ లెక్కలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే.